ఎందుకు నీకు పరిశుద్ధాత్ముడు కావాలి? నీ బలహీనతలో సహాయం కొరకు. మీ పాస్టర్ గారు నీకు ఎప్పుడు అందుబాటులో ఉండడు, లేకపోతే ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు. కానీ నీకు ఎప్పుడు అందుబాటులో ఉండగలిగింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం చేయని పరిశుద్ధాత్మని అడిగితే నీ హృదయంలో దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రియ సహోదరి సహోదరుల, ప్రేయర్ టీమ్ కూడా నేను చెప్తూ ఉన్నాను, మీరు ప్రార్థించాలి అని అంటే మీరు పెదవులతో కూడిన ప్రార్థన మీలో వస్తే ఇంకా మీరు ఆత్మచేత నింపబడలేదని అర్థం. మీరు పదాలను వల్లించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటుంటే మీలో ఇంకా ఆత్మ యొక్క తీవ్రత మీలో లేదు. మీరు ఆత్మచేత నింపబడినప్పుడు భారభరితమైన ఆత్మ కలిగి అబ్బా తండ్రి అని పరిశుద్ధాత్ముడు మీతో కలిసి మూలుగుతాడు. ఉచ్చరింప శక్తిని మూలుగులతో ఆత్మ మన పక్షమున మూలుగుతాడు.